ఒక అడవిలో బన్నీ అనే ఒక అందమైన కుందేలు ఉండేది. అది అన్ని జంతువులతోనూ స్నేహంగా ఉండేది. తన స్నేహితులను చూసుకుని ఎంతో గర్వపడేది. ఒకరోజు బన్నీని కొన్ని వేట కుక్కలు తరమసాగాయి. అది చాలా భయపడింది. ఎవరినైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంది. వెంటనే తన స్నేహితుడైన దుప్పి దగ్గరికి పరిగెత్తింది. మిత్రమా, కొన్ని వేట కుక్కలు ఇటువైపే వస్తున్నాయి. నీ కొమ్ములు వాడి అవి వెనక్కి పారిపోయేలా చెయ్యి అని అడిగింది బన్నీ. నిజమే, నేను చెయ్యగలను, కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్నాను. ఎలుగుబంటిని అడుగు అని చెప్పింది దుప్పి. బన్నీ అక్కడి నుండి ఎలుగుబంటి దగ్గరకు పరిగెత్తింది. నేస్తం, నువ్వు అందరిలోకి బలిశాలివి. కొన్ని వేట కుక్కలు నా వెంట పడ్డాయి. వాటిని తరిమేసి నన్ను కాపాడు అంటూ ప్రార్థేయపడింది బన్నీ. నన్ను క్షమించు, నేనిప్పుడు చాలా అలసిపోయాను. పైగా ఆకలి కూడా వేస్తుంది. ఆహారం వెతుక్కోవాలి. నీకు సహాయం చెయ్యలేను అంటూ ముందుకు వెళ్ళిపోయింది ఎలుగుబంటి. బన్నీ కోతి దగ్గరకు వెళ్ళి అడిగింది. అమ్మో, నేనా? ఆ కుక్కలు నీతో పాటు నన్ను కూడా కండలు కండలుగా పీకేస్తాయి. నేను రాను అంది కోతి. ఏనుగు, పొట్టేలు, జింక ఇలా బన్నీ స్నేహితులన్నీ దాన్ని రక్షించడానికి ముందుకు రాలేదు. బన్నీకి చాలా బాధేసింది. వేట కుక్కలు బారి నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించింది. వెంటనే అది ఒక పొద లోపలికి దూరి కదలకుండా ఉండిపోయింది. కాసేపటికి వేట కుక్కలు అటువైపు వచ్చి బన్నీ దాక్కున్న పొదను దాటి ముందుకు వెళ్ళిపోయాయి. ఎలాగైతేనేం వాటి బారి నుంచి ప్రాణాలు కాపాడుకున్నాను. ఈ సంఘటనలో నేను ఒక గుణపాఠం నేర్చుకున్నాను. ఆపదలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులు. అంతేకాకుండా తనను తాను రక్షించుకోవడానికి ముందుగా తన వంతు ప్రయత్నం చేయకుండా ఇతరులపై ఆధారపడకూడదు. మన శక్తిని మనం గుర్తించాలి. అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడకూడదు అనుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది బన్నీ.